చంద్రగిరి సామ్రాజ్యంలో ఇందుమతి అనే మహారాణి తన కాబోయే భర్త కోసం స్వయంవరం ప్రకటించింది. ఆ స్వయంవరంలో 3 పరీక్షలు పెట్టింది. ఆ పోటీలో అహంకారంతో ఊగిపోయే మహారాజు విక్రమం ఒకవైపు ఉంటాడు. ఇక సామాన్య మానవుడైన అర్జున్ మరోవైపు ఉంటాడు. ఇతను వినయంతో ఉంటాడు. బుద్ధిబలం కాదు, ధైర్యం కూడా ఎక్కువే. ఇక మొదటి పరీక్ష ఏంటంటే, ఒక జార్లో ఉన్న ముత్యాన్ని ముట్టుకోకుండా పైకి తీయాలి. ముందుగా విక్రమ్ మహారాజు దాన్నైతే తీయడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ తనకు అది సాధ్యం కాలేదు. అప్పుడు అర్జున్ తనకున్న తెలివితో ఆ జార్లో ఇసుకను నింపి ముత్యం పైకొచ్చేలా చేసి విజయం సాధిస్తాడు. దీనితో మొదటి పరీక్ష ముగుస్తుంది. రెండవ పరీక్ష దట్టమైన అడవిలో సింహాన్ని ఎదిరించి పవిత్రమైన ఖడ్గాన్ని సాధించాలి. గాయపడిన ప్రాణాన్ని కాపాడి సింహం మనసు గెలుస్తాడు. ఆ సింహం తననేమి చేయకుండా వెళ్ళిపోతుంది. దాంతో పవిత్రమైన ఖడ్గాన్ని సాధించి రెండవ పరీక్షలో కూడా గెలుస్తాడు. చివరి పరీక్ష యుద్ధక్షేత్రం. విక్రమ్ మహారాజు విషపూరిత కత్తితో అర్జున్ మీద దాడి చేస్తాడు. కానీ అర్జున్ ధైర్యంగా అతన్ని ఎదుర్కొని ఈ యుద్ధంలో కూడా విజయం సాధిస్తాడు. ఇలా 3 పోటీల్లో గెలిచి యువరాణి మనసు గెలుచుకుంటాడు. దీంతో ఇందుమతి ఆనందంతో వరమాలను అర్జున్ మెడలో వేస్తుంది. హాయ్ మామా బ్రో, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.